నెంబర్ 2 కాంటాక్ట్స్ మెథడ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. హ్యాబర్స్ ప్రాసెస్ లో ఎవరిని ప్రిపేర్ చేస్తారు? అమ్మోనియాని. కాంటాక్ట్స్ మెథడ్ లో ఎవరు ప్రిపేర్ చేస్తారు? సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రిపేర్ చేస్తాం యాక్చువల్ గా. బట్ బిఫోర్ వీఆర్ ప్రిపేరింగ్ ద సల్ఫ్యూరిక్ యాసిడ్, ద సల్ఫర్ ట్రైఆక్సైడ్ విల్ బి ప్రిపేర్డ్ ఫస్ట్. సల్ఫర్ ట్రైఆక్సైడ్ ప్రిపేర్ చేస్తారు. ఈ సల్ఫర్ ట్రైఆక్సైడ్ ప్రిపరేషన్ అనేది మనకి కీ రియాక్షన్ అన్నమాట. సల్ఫర్ ట్రైఆక్సైడ్ ప్రిపరేషన్ మనకి కీ రియాక్షన్ అవుతుంది, కెమికల్ రియాక్షన్. ఈ సల్ఫర్ ట్రైఆక్సైడ్ ప్రిపరేషన్ లోనే మనకి లీ షాట్లర్ ప్రిన్సిపల్ అప్లై చేస్తాం. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ అమ్మోనియాలోనే మనకి లీ షాట్లర్ ప్రిన్సిపల్ అప్లై చేస్తాం. ఎలాగా అయితే సల్ఫ్యూరిక్ యాసిడ్ మెయిన్ కాదు, మనకి సల్ఫర్ ట్రైఆక్సైడ్ మెయిన్ ఇందులో. ఎస్, సింథసిస్ ఆఫ్ SO3 నాట్ బై హ్యాబర్స్ ప్రాసెస్, సింథసిస్ ఆఫ్ sulfur trioxide by contacts method. Okay, yes, synthesis of sulfur trioxide by contacts method. So contacts method lo manam synthesis of sulfur trioxide ni ela prepare chestam annadu okasari observe cheddam. So okasari nenu ikkada note chestunnanu chudandi. 2SO2 plus O2 reversible gives rise to 2SO3. 2SO2 plus O2 reversible gives rise to 2SO3. Okay, so ఇందులో మనకి సల్ఫర్ ట్రైఆక్సైడ్ ప్రిపరేషన్ లో sulfur trioxide ని ఎలా ప్రిపేర్ చేస్తాం అన్నది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. డెల్టా H వాల్యూ is -189. డెల్టా H వాల్యూ is -189. reversible gives rise to 2SO3. 2SO2 plus O2 reversible kilojoules, -189.0 kilojoules. So 2SO2 plus O2 reversible gives rise to 2SO3. delta H value -189 kilojoules ఉంది. మైనస్ వాల్యూ ఉంది అని అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ మీ యు నో దట్ డెల్టా H మైనస్ ఉంది అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు ఎగ్జోథర్మిక్ రియాక్షన్. డెల్టా H మైనస్ ఉంది అని అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని మీనింగ్. ఓకే, సో 2 moles 1 mole అంటే ఇక్కడ టోటల్ వాల్యూమ్ ఎంత అన్న 2 + 1 అంటే ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయి? 3 moles ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ టోటల్ వాల్యూమ్ ఎంత ఉంది? 2 moles ఉంది. సో ఈ పర్టికులర్ రియాక్షన్ ని బేస్ చేసుకుని లీ షాట్లర్ ఎలా అప్లై చేశాడో ఒకసారి చూద్దాం. సో కాంటాక్ట్స్ మెథడ్ లో దేన్ని ప్రిపేర్ చేస్తారని చెప్పాం? కాంటాక్ట్స్ మెథడ్ ఎవరిని ప్రిపేర్ చేస్తారు? సల్ఫర్ ట్రైఆక్సైడ్ మనకి ఎక్కువ రావాలి అంటే చాలా జాగ్రత్తగా వినండి. సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఎక్కువగా రావాలి అంటే ప్రొడక్ట్స్ ఎక్కువగా రావాలి. ఓకే, సో వన్స్ యూ వాంట్ టు ప్రొడ్యూస్ ద సల్ఫర్ ట్రైఆక్సైడ్, ఎవరి కాన్సన్ట్రేషన్ ని పెంచాలి? సో కాన్సన్ట్రేషన్ తీసుకున్నారనుకోండి, విచ్ కాన్సన్ట్రేషన్ యూ నీడ్ టు ఇంక్రీజ్? So the sulfur dioxide concentration should be increased, oxygen concentration should be increased, then only you will get the sulfur trioxide. నీకు సల్ఫర్ ట్రైఆక్సైడ్ ప్రొడక్ట్ రావాలి అని అంటే సల్ఫర్ డయాక్సైడ్ ని ఆక్సిజన్ కాన్సంట్రేషన్ ని ఇంక్రీజ్ చేయాలి. సల్ఫర్ ట్రైఆక్సైడ్ ని ఆక్సిజన్ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే దెన్ యూ విల్ గెట్ సల్ఫర్ ట్రైఆక్సైడ్. సల్ఫర్ ట్రైఆక్సైడ్ వస్తుంది అని అంటున్నాం. ఓకే, సో కాన్సంట్రేషన్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ అండ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ విల్ బి if you are increasing the sulfur dioxide and oxygen concentration, obviously sulfur trioxide will be produced. సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఖచ్చితంగా వస్తుంది మనకి. మన కాన్సెప్ట్ అంతా కూడా సల్ఫర్ ట్రైఆక్సైడ్ రావడానికి మనం ట్రై చేయాలి. సల్ఫర్ ట్రైఆక్సైడ్ రావాలి అని అంటే రియాక్టెంట్స్ కాన్సంట్రేషన్ పెంచాం, లేదా ఏం చేయొచ్చు? ఆర్ అని రాస్తున్నా. ఆర్ ఏం చేయొచ్చు? ఇఫ్ యూ రెడ్యూస్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్, ఇవి వస్తున్న ఎప్పటికప్పుడు సల్ఫర్ ట్రైఆక్సైడ్ ని రిమూవ్ చేసేస్తున్నాం అనుకోండి, తగ్గిస్తున్నాం అనుకోండి, అగైన్ ఇట్ ఫేవర్ ద ఫార్వర్డ్ రియాక్షన్, then more amount of sulfur dioxide will be produced. So మనకి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సిజన్ కాన్సంట్రేషన్ పెంచాలి, లేదా వచ్చిన సల్ఫర్ ట్రైఆక్సైడ్ తగ్గించాలి. సో either increasing the concentration of reactants or decreasing the concentration of products. ఈ రెండిట్లో ఏది చేసినా సరే you will get the high amount of sulfur trioxide. This is one of the important point. Coming to the pressure, ఒకసారి ప్రెషర్ దగ్గరికి వెళ్దాం. అకార్డింగ్ టు లీ షాట్లర్, సో లీ షాట్లర్ ఏం చెప్పాడు మనకి? ఇఫ్ యూ చేంజ్ ద ప్రెషర్ ఆన్ ద సిస్టమ్, then the equilibrium will shift towards where there is a less number of volumes, where there is a less number of moles. Moles తక్కువ ఉండే వైపు ఈక్విలిబ్రియం అనేది షిఫ్ట్ అవుతుంది అని చెప్పాడు. సో మనకి ఇప్పుడు ఏం రాసుకున్నాం? లెఫ్ట్ సైడ్ 3 moles ఉన్నాయి, రైట్ సైడ్ 2 moles ఉన్నాయి. మనం ప్రొడ్యూస్ చేయాల్సింది ఏంటి? కాంటాక్ట్స్ మెథడ్ లో సల్ఫర్ ట్రైఆక్సైడే ప్రొడ్యూస్ చేయాలి. ఇండస్ట్రీలో సల్ఫర్ ట్రైఆక్సైడే కదా ప్రొడ్యూస్ చేయాలి. అంటే లెస్ నెంబర్ ఆఫ్ మోల్స్ వైపు మనకి ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవ్వాలి. అంటే ప్రెషర్ ని ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద ప్రెషర్, దెన్ ద ఈక్విలిబ్రియం విల్ షిఫ్ట్ టువర్డ్స్ లెసర్ నెంబర్ ఆఫ్ మోల్స్. తక్కువ మోల్స్ ఉండే వైపు ఈక్విలిబ్రియం జరుగుతుంది. కాబట్టి ప్రెషర్ ఎలా అప్లై చేయాలని చెప్తున్నాం? ప్రెషర్ ఎలా అప్లై చేయాలంటున్నాం? హై ప్రెషర్ అప్లై చేయాలి అని అంటున్నాం కదా. జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకోండి. మళ్ళీ ప్రీవియస్ స్లైడ్ చూపించిన తర్వాత చిన్న చిన్న క్లాషెస్ వస్తాయి. ఓకే, టెంపరేచర్కి వద్దాం. ఒకసారి టెంపరేచర్కి వద్దాం.
ఇది ఏ రియాక్షన్ అని చెప్పాము? ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అంటాం. ఎందుకు? డెల్టా హెచ్ వాల్యూ -189 కిలోజౌల్స్ అన్నాడు కాబట్టి ఇట్ ఇస్ అన్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. లీ షాట్లర్ ఏం చెప్పాడు మనకి? ఎండోథెర్మిక్ ఫేవర్స్ when you are increasing the temperature, exothermic favors when you are decreasing the temperature. అంటే ఇది ఎగ్జోథెర్మిక్, ఈ సల్ఫర్ ట్రైఆక్సైడ్ రావడం అనేది ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. అంటే ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ ఫేవర్ అవ్వాలి అని అంటే యూ నీడ్ టు రెడ్యూస్ ద టెంపరేచర్. అందుకని నేను ఏ టెంపరేచర్ తీసుకుంటున్నాను? Low temperature. So high pressure, low temperature are the favorable conditions for the formation of sulfur trioxide. సల్ఫర్ ట్రైఆక్సైడ్ మనం ఇండస్ట్రీలో ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేయాలి అని అంటే హై ప్రెషర్ అప్లై చేయాలి అకార్డింగ్ టు లీ షాట్లియర్, లో టెంపరేచర్ అప్లై చేయాలి అకార్డింగ్ టు లీ షాట్లియర్. కాన్సంట్రేషన్స్ పరంగా తీసుకుంటే ఐదర్ రియాక్టెంట్స్ కాన్సంట్రేషన్ పెంచాలి ఆర్ ప్రొడక్ట్ కాన్సంట్రేషన్ తగ్గించాలి. అప్పుడే మనకి ఎక్కువ సల్ఫర్ ట్రైఆక్సైడ్ వస్తుంది. ఇది లీ షాట్లియర్ పరంగా చూసాం, కానీ అది తప్పు. లీ షాట్లియర్ దగ్గర అగైనెస్ట్ గా కొన్ని రూల్స్ ఉంటాయి ఇప్పుడు మనకి. అంటే ఆ లీ షాట్లియర్ రూల్, లీ షాట్లియర్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ కి అగైనెస్ట్ గా వెళ్తుంది అనమాట ఈ ఈక్వేషన్. ఎలా అగైనెస్ట్ గా వెళ్తుందో ఒకసారి చూడండి. మనం కాన్సంట్రేషన్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ పెంచాలి అన్నాం, ఆక్సిజన్ కాన్సంట్రేషన్ పెంచాలి అన్నాం. వెరీ గుడ్. సో ద లీ షాట్లియర్ ప్రిన్సిపల్ వాస్ సాటిస్ఫైడ్ హియర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇప్పుడు మనం ఇక్కడ ఇస్ నాట్ హై ప్రెషర్, ఇస్ లో ప్రెషర్. సో ప్రెషర్ ని ఏం చేయాలి మనం అని అంటే లో ప్రెషర్ అప్లై చేయాలి. ఇక్కడ హై ప్రెషర్ ని కానీ మనం అప్లై చేసేస్తే అకార్డింగ్ టు లీ షాట్లియర్ మనం ఏ ప్రెషర్ అప్లై చేయాలని చెప్పాం? హై ప్రెషరే అప్లై చేయాలన్నాం. కానీ ఇక్కడ లో ప్రెషర్ ని మనం అప్లై చేయాలి. ఎంత? మినిమం 1.5 టు మాక్సిమం 1.7. ఇప్పుడు మనం అందరం కూడా ఉంటున్న అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత అంటే 1. ఇప్పుడు మనం అందరం కూడా 1 అట్మాస్ఫియర్ దగ్గరే ఉంటున్నాం. దానికన్నా కొంచెం పెంచాం 1.5 టు 1.7 అట్మాస్ఫియర్స్. అంటే ఇట్ ఇస్ ఏ లో ప్రెషర్ అని చెప్తున్నాం. సో ప్రెషర్ ని లీ షాట్లియర్ ఏం చెప్పాడు? హై ప్రెషర్ అప్లై చేస్తే కదా, హై ప్రెషర్ అప్లై, లో కాదు, హై ప్రెషర్ అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది? వెన్ యూ ఆర్ అప్లైయింగ్ ద హై ప్రెషర్ దెన్ ద ఈక్విలిబ్రియం విల్ షిఫ్ట్ టువర్డ్స్ వేర్ దెర్ ఇస్ ఎ లెస్ నెంబర్ ఆఫ్ మోల్స్. లెస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎటువైపు ఉన్నాయి? సల్ఫర్ ట్రైఆక్సైడ్ వైపు ఉన్నాయి. అంటే ప్రెషర్ ఏం చేయాలి? పెంచాలి. కానీ ముందర చూడండి ఏముంది? ప్రెషర్ ని తగ్గించండి అని ఉంది. లో ప్రెషర్, ఇది హై తప్పునన్న, లో కరెక్ట్. లో ప్రెషరే చేయండి అని అంటున్నాం. ఎందుకు లో ప్రెషర్ చేయాలి అని అంటే హై ప్రెషర్ దగ్గర ఏమవుతుంది అని అంటే ఏవైతే మనం సల్ఫర్ ట్రైఆక్సైడ్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ కంటైనర్స్ అన్ని కూడా హై ప్రెషర్ దగ్గర కరోడ్ అయిపోయి టోటలీ గెట్స్ డిస్ట్రాయిడ్. కరోడ్ అయిపోయి అవన్నీ పోతాయి అన్నమాట తొందరగా. అందుకు హై ప్రెషర్ అనేది సల్ఫర్ ట్రైఆక్సైడ్ ప్రిపరేషన్ కి సూటబుల్ కాదు. అందుకు లీ షాట్లియర్ అయితే చెప్పాడు తక్కువ నెంబర్ ఆఫ్ మోల్స్ వైపు జరగాలి అంటే హై ప్రెషర్ అప్లై చేయాలి అని. కానీ హై ప్రెషర్ కానీ అప్లై చేస్తే ఆల్ ద వెసల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఆర్ టోటలీ గెట్స్ డ్యామేజ్డ్ అండ్ దే విల్ గెట్స్ కరోడ్స్. అందుకని ఎట్టి పరిస్థితుల్లో సల్ఫర్ ట్రైఆక్సైడ్ కోసం హై ప్రెషర్ ని అప్లై చేయకూడదు, లో ప్రెషర్ అప్లై చేయాలి. అంటే హై ప్రెషర్ ఇక్కడ తప్పు కొట్టేస్తున్నారు చూడండి. యూ నీడ్ టు అప్లై ద లో ప్రెషర్, దట్ ఈస్ మినిమం 1.5 టు మాక్సిమం 1.7 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అప్లై చేస్తాము. గాట్ ఇట్? టెంపరేచర్ కి ఒకసారి రండి. ఏ టెంపరేచర్ వాడుతున్నాం మనం? లో టెంపరేచర్ 400 టు 450 డిగ్రీ సెల్సియస్. యాక్చువల్గా ఇక్కడ లో అని రాసాం కానీ ఇట్ ఈస్ ఆప్టిమం టెంపరేచర్ అని అంటాం. అంటే మనకి సరిగ్గా సరిపడా టెంపరేచర్ ఎంత అంటే 400 టు 450. లో టెంపరేచర్ అంటే 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ, 4 డిగ్రీ అని అంటాం లో టెంపరేచర్. ఇది అలానే హై టెంపరేచర్ కాదు. హై టెంపరేచర్ అంటే 1000, 1500, 2000 అలా ఉండేదాన్ని హై టెంపరేచర్ అంటాం. ఇట్ ఈస్ మీడియం టెంపరేచర్ ఆర్ మోడరేట్ టెంపరేచర్ అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ as ఆప్టిమం ఆర్ మోడరేట్ టెంపరేచర్ ని మనం వాడుకుంటాం. మోడరేట్ గా ఉండే టెంపరేచర్ 400 టు 5 డిగ్రీ సెల్సియస్ ఇస్ ద సూటబుల్ ఎట్ దిస్ కేస్. మామూలుగా అయితే ఏం కావాలి మనకి? లో టెంపరేచర్స్ కావాలి. లో టెంపరేచర్ అంటే 0, 1, 2, 3 అలాంటి తక్కువ టెంపరేచర్ ని లో టెంపరేచర్ అనాలి. బట్ ఇక్కడ మనం యూజ్ చేసే టెంపరేచర్ అంతా 400 టు 450 డిగ్రీ సెల్సియస్. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ మచ్ మోర్ అండ్ ఇట్ ఈస్ నాట్ మచ్ లోయర్ టెంపరేచర్స్. దిస్ ఇస్ ఏ మోడరేట్ టెంపరేచర్. సో లీ షాట్లియర్ ప్రిన్సిపల్ ప్రకారంగా సల్ఫర్ ట్రైఆక్సైడ్ రావాలి అంటే కాన్సంట్రేషన్స్ ఆఫ్ SO2, O2 పెంచాలి లేదా SO3 తగ్గించాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? ప్రెషర్ ని ఎక్కువ చేయాలి. చేస్తేనే దెన్ ద ఈక్విలిబ్రియం విల్ షిఫ్ట్ టువర్డ్స్ ద సల్ఫర్ ట్రైఆక్సైడ్ డైరెక్షన్. సల్ఫర్ ట్రైఆక్సైడ్ వైపు జరుగుతుంది. కానీ హై ప్రెషర్ అనేది ఇట్ విల్ కరోడ్స్ ద వెసల్స్. దట్స్ వై యూ నీడ్ టు అప్లై ద లో ప్రెషర్, దట్ ఈస్ మినిమం 1.5 టు మాక్సిమం 1.7 అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అంతకన్నా ఎక్కువ ప్రెషర్ ని అప్లై చేయడానికి లేదు. టెంపరేచర్ తీసుకుంటే మామూలుగా ఏం చెప్పాడు లీ షాట్లియర్? ఇది ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ కాబట్టి ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ ఫేవర్స్ when you are reducing the temperature అని చెప్పాడు. Endothermic favors when you are increasing the temperature. But actually you know that delta H value is minus here. Delta H minus అంటే it is exothermic. Exothermic favor అవ్వాలంటే టెంపరేచర్ రెడ్యూస్ చేయాలి.
అలాగే లో టెంపరేచర్స్ దగ్గర మళ్ళీ సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సిజన్ కలవు, కలిసి సల్ఫర్ డయాక్సైడ్ రాదు. అందుకని లో టెంపరేచర్స్ ఆర్ నాట్ సూటబుల్. Moderate temperatures you need to take, that is minimum 400 to maximum 450 degrees Celsius. Okay, this is one of the important method. Coming to the next one, synthesis of ammonia, preparation of ammonia by which method? Haber's process. Haber's process lo ammonia ela tayaru chestam according to Lee Chatelier. Okkar chuddam. N2 plus 3H2 reversible gives rise to 2NH3 అని అంటున్నాం. ఇందులో డెల్టా H వాల్యూ ఎంత ఇచ్చాడో చూడండి ఒకసారి, -92 kilojoules, -92.0 kilojoules. చూడండి మళ్ళీ -92 అని ఉంది. సో ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. రియాక్టెంట్ సైడ్ ఎన్ని మోల్స్ ఉన్నాయి? 4 moles ఉన్నాయి. ప్రొడక్ట్ సైడ్ ఎన్ని మోల్స్ ఉన్నాయి? 2 moles ఉన్నాయి. ఓకే, అగైన్ అకార్డింగ్ టు లీ చాట్లియర్ దేని కాన్సన్ట్రేషన్ ని పెంచితే మనకు అమ్మోనియా ఈల్డ్ ఎక్కువగా వస్తుంది? అమ్మోనియా ఎక్కువ రావాలంటే దేన్ని పెంచాలి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ నైట్రోజన్ and concentration of hydrogen. This nitrogen hydrogen concentrations if increase, it favors forward reaction and produce more amount of ammonia. లేదు వచ్చిన అమ్మోనియాని ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తున్నాం అనుకోండి, then again it favors the forward reaction, then producing the it will gives high yield of ammonia. Got it? సో ఎలా అయినా చేయొచ్చు. అమ్మోనియా నైట్రోజన్ హైడ్రోజన్ కాన్సంట్రేషన్ ని పెంచొచ్చు ఆర్ అమ్మోనియా కాన్సంట్రేషన్ ని తగ్గించవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా సరే you will get more amount of ammonia. Coming to the pressure, ప్రెషర్ కి ఏం చెప్పాడు అంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 4 moles ఉన్నాయి, ఇక్కడ 2 moles ఉన్నాయి కదా. హియర్ 4 moles, హియర్ 2 moles. మళ్ళీ అమ్మోనియా ఫార్మ్ అయ్యే వైపు మోల్స్ ఎలా ఉన్నట్టు? తక్కువ ఉన్నట్టు. అమ్మోనియా వైపు మోల్స్ తక్కువ. అమ్మోనియా the number of moles are less. So if you want to shift the equilibrium towards ammonia, you need to increase the pressure again. So ఇక్కడ కూడా ప్రెషర్ ని ఏం చేయాలి మనం? You need to apply the high pressure according to Lee Chatelier. బట్ ఒరిజినల్ గా ఏం జరుగుతుంది అన్నది నెక్స్ట్ స్లైడ్ లో చూస్తాం మనం. సో హై ప్రెషర్ ఇస్ ద సూటబుల్ కండిషన్ అకార్డింగ్ టు Lee Chatelier ఫర్ గెటింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ అమ్మోనియా. ఎక్కువ అమ్మోనియా రావాలంటే హై ప్రెషర్ ని అప్లై చేయాలి. అండ్ కమింగ్ టు ద టెంపరేచర్, actually it is an exothermic reaction. So exothermic reaction will favors when you are decreasing the temperature. So temperature అనేది తక్కువ అప్లై చేయాలి. So low temperature is the suitable condition, high pressure is the suitable condition, and if you are increasing the nitrogen hydrogen concentrations, it favors forward reaction, forms ammonia. And in the same way, if you reduce the concentration of ammonia, again it favors the forward reaction, it will yield the high amount of ammonia. That's all. Okay, ఇవి లీ చాట్లియర్ ప్రకారంగా మనం చూసాం. But what are the original conditions? Let us see. Sorry. Here, high concentration of nitrogen and hydrogen, very good, that is correct. According to Lee Chatelier also it is correct. Ippude rasam kada. See, concentration of nitrogen hydrogen should be increases or ammonia concentration should be reduces. Adi raayaledu induloni, but anyway no problem. But pressure okkar chudandi, enta pressure apply cheyalannam? High pressure. Sulfur dioxide contacts method lo aithe high pressure is not suitable because all the containers are totally gets corrodes. But in this case, if you are reducing the pressure, the nitrogen and hydrogen cannot be combined with each other and forms ammonia. If you want to get ammonia, you need to increase more amount of pressure, that is approximately 200 atmospheres to 1000 atmospheres. That means it is very 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 much high pressure. చెప్పాం కదా, ఇప్పుడు మనం ఉంటున్న అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత అంటే 1 కాస్త 200 times చేయాలి, 1000 times చేయాలి. అంత హై ప్రెషర్ దగ్గరే అమ్మోనియా ఎక్కువ వస్తుంది అనమాట. లీ చాట్లియర్ అదే చెప్పాడు, నిజంగా ఇండస్ట్రీ వాళ్ళు కూడా అదే చేస్తారు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, temperature చూడండి. Actually it is an exothermic reaction, so we need to reduce the temperature. Low temperature, ఇక్కడికి రండి. Low temperature 500 to 550 degrees Celsius. ఎంత? 500 to 550 degrees Celsius is the suitable condition for this Haber's process. అయితే 500 to 550 కూడా it is not a low temperature. చెప్పాం కదా, low temperature అంటే it is 0 or 1 or 2 or 3 degrees Celsius is called as low temperature. హై టెంపరేచర్ అంటే 1000, 2000, 3000 దాన్ని హై టెంపరేచర్ అంటాం. సో ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు విచ్ టెంపరేచర్? మోడరేట్ టెంపరేచర్. ఇట్ ఈస్ కాల్డ్ as మోడరేట్ టెంపరేచర్. దీన్ని మోడరేట్ టెంపరేచర్ అని అంటాం. ఓకే, రైట్, దట్స్ ఆల్. సో కాన్సంట్రేషన్, ప్రెషర్ అండ్ టెంపరేచర్. సో ఈ మూడింటిని లీ చాట్లియర్ ఏ రకంగా చెప్పాడో చూసుకోండి. ఓకే, అంటే అగైన్స్ ద లీ చాట్లియర్ ఇక్కడ అవుతుంది. ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది? ఇందులో మనకి ప్రాబ్లం ఎక్కడ అంటే ప్రెషర్ దగ్గర వచ్చింది, అంటే టెంపరేచర్ దగ్గర వచ్చింది.
Low temperature is not favorable condition in this case because తక్కువ టెంపరేచర్ దగ్గర నైట్రోజన్ కి 3 బాండ్స్ ఉంటాయి. నైట్రోజన్ హైడ్రోజన్ కలవాలి అంటే 3 బాండ్స్ కట్ చేయాలి. అప్పుడు లో టెంపరేచర్ ఏం సరిపోతుంది దీనికి? అందుకు చాలదు. అందుకని వీ నీడ్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ అప్ టు ఆప్టిమమ్ కండిషన్స్ ఆర్ మోడరేట్ టెంపరేచర్ లైక్ 500 to 500 degrees Celsius అప్లై చేస్తాం. అయితే ఈ 3 ఉంటే సరిపోతాయా సార్? కాన్సన్ట్రేషన్, ప్రెషర్, టెంపరేచర్ ఉంటే అమ్మోనియా వచ్చేస్తుందా మనకి అంటే రాదు. దీనిలో మనం ఒక కెటలిస్ట్ ని ఒక ప్రమోటర్ ని వాడాలి. కెటలిస్ట్ ఎవరు వాడతారు? ఐరన్ స్టేట్ లో ఉండే కెటలిస్ట్ ని వాడతాం. ఐరన్ ని వాడతాం. అది కూడా ఏ స్టేట్ లో ఉండాలి? పౌడర్డ్ స్టేట్ లో ఉండే ఐరన్ కెటలిస్ట్ ని వాడాలి. అలాగే మాలిబ్డినం MO అని అంటాం. మాలిబ్డినం ని ప్రమోటర్ గా వాడతాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రమోటర్? ప్రమోటర్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఇంక్రీజెస్ ద యాక్టివిటీ ఆఫ్ ద కెటలిస్ట్. కెటలిస్ట్ యాక్టివిటీని రైజ్ చేస్తుంది అనమాట. నార్మల్ గా కెటలిస్టే బాగా వర్క్ చేయాలి. కానీ ఒక్కోసారి ఇంత బాగా వర్క్ చేసే కెటలిస్ట్ కూడా ఒక్కోసారి వర్క్ చేయదు కొన్ని కండిషన్స్ లో. అప్పుడు ఏం చేస్తుందంటే ఇఫ్ యు యాడ్ ద ప్రమోటర్ ఇట్ విల్ ఇంక్రీజెస్ ద యాక్టివిటీ ఆఫ్ ద కెటలిస్ట్. కెటలిస్ట్ యాక్టివిటీని పెంచడానికి ప్రమోటర్ ని వేస్తాం. In Haber's process, the promoter is molybdenum and the catalyst is powdered state iron. Powdered state లో ఉండే ఐరన్ వాడతారు. ఎందుకు సార్ పౌడర్ స్టేట్ లోనే ఉండే ఐరన్ వాడాలి? చిన్న ఐరన్ స్టిక్స్ కానీ ఐరన్ రాడ్స్ కానీ మనం వేసేయచ్చు కదా catalyst గా అంటే, if you are taking the powder and if you are taking the iron rods, out of these two, the surface area of powder is very high, whereas the sticks or rods of iron is very less. Surface area ఎంత ఎక్కువగా ఉంటే అంత ఈజీగా నైట్రోజన్ హైడ్రోజన్ దానిపైన అబ్జార్బ్ అవ్వగలవు. Thereby the chemical reactions will be going on in a rapid manner. Fast గా నైట్రోజన్ హైడ్రోజన్స్ కలుస్తాయి. అందుకని పౌడర్ స్టేట్ లో ఉండే ఐరన్ నే మనం తీసుకోవాలన్నమాట. బికాస్ ఇట్ క్రియేట్స్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా. గాట్ ఇట్? రైట్. సో ఇక్కడతో మనకి లీ షాట్లీ ప్రిన్సిపల్ నేను ఏదైతే ఒక 10 minutes లో చెప్పాలనుకున్నామో అది కంప్లీట్ చేసేసాం. కమింగ్ టు ద టుడేస్ కాన్సెప్ట్, దట్ ఈస్ యాసిడ్ బేస్ థియరీస్. చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా మందికి తెలియదు కూడా యాసిడ్ బేస్ థియరీస్ అంటే ఏంటి అన్నది. ఇప్పుడు ఏదైనా ఒక యాసిడ్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది, బేస్ కు ఒక డెఫినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్స్ ఎవరు చెప్పారు, ఆ థియరీ ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మనం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ అన్ యాసిడ్, అందరికి ఐడియా ఉన్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఏ సబ్స్టాన్స్ అయితే, యాసిడ్ కి డెఫినేషన్ మాట్లాడుతున్నాను నేను, ఏ సబ్స్టాన్స్ అయితే when it dissolves into the water if it produce H+ ions then they are called acids అని చెప్తారు. The substances which can if you dissolve the substance into the water, if it produce any OH- ions, if it produce OH- ions, it is called as base అని చెప్తారు. ఇది ఎవరు చెప్పారంటే యాక్చువల్ గా అర్హీనియస్ అనే సైంటిస్ట్ చెప్పాడు. అందరు సైంటిస్టుల పరంగా యాసిడ్ అంటే ఓన్లీ H+ ions ఇవ్వటం, బేస్ అంటే ఓన్లీ OH- ions ఇవ్వటమే కాదు. అప్ టు ద 10th class knowledge you have learned that acid means the H+ ions which are giving in the aqueous solutions, base means the OH- ions will be giving in the aqueous solutions. Aqueous solutions లో OH- లు, aqueous solution లో H+ లు ఇచ్చే వాటిని మనం యాసిడ్ బేస్ అని అంటారు అని ఎవరు చెప్పారు? అర్హీనియస్ చెప్పాడు. ఓకే, సో అకార్డింగ్ టు అర్హీనియస్ ఒక యాసిడ్ ని ఒక బేస్ తో గాని రియాక్ట్ చేస్తే సాల్ట్ యాజ్ వెల్ యాజ్ వాటర్ ప్రొడ్యూస్ అవుతాయి. దిస్ ఫినామినా is called as న్యూట్రలైజేషన్. దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఇస్ కాల్డ్ as న్యూట్రలైజేషన్. సో న్యూట్రలైజేషన్ లో యాసిడ్ బేస్ కలిసి సాల్ట్ వాటర్ వస్తాయి అన్నమాట. దీన్ని న్యూట్రలైజేషన్ అని అంటాం. ఓకే, కానీ అర్హీనియస్ తర్వాత చాలా మంది సైంటిస్టులు వచ్చి కాదు యాసిడ్ అంటే ఓన్లీ H+ ఇచ్చే వాటిని యాసిడ్స్ అని, OH- ఇచ్చే వాటిని బేస్ అని అంటారని అలా చెప్పలేం మనం అని ఒక్కొక్కళ్ళు వచ్చి బ్రాన్స్టెడ్, లౌరీ అని ఇద్దరు సైంటిస్టులు అన్నమాట. వీళ్ళిద్దరూ యాసిడ్ బేస్ కి ఒక థియరీ చెప్పారు. యాసిడ్ అంటే డెఫినేషన్, బేస్ అంటే డెఫినేషన్ మార్చేశారు. అంటే అర్హీనియస్ చెప్పిన డెఫినేషన్ కి వీళ్ళు చెప్పిన డెఫినేషన్ కి చాలా తేడా ఉంది. సో వీళ్ళ రీసెర్చ్ లో వాళ్ళకి ఏం తెలిసిందంటే సమ్ ఆఫ్ ద కాంపౌండ్స్ మే డొనేట్స్ ద ప్రోటాన్. H+ ని మనం ప్రోటాన్ అని అంటాం. H+ ని ఏమని పిలవాలి? ప్రోటాన్ అని అంటాం. సో ద సబ్స్టాన్స్ విచ్ కెన్ డొనేట్స్ ద ప్రోటాన్ ఈస్ కాల్డ్ యాసిడ్. ఎవరైతే ప్రోటాన్ డొనేట్ చేస్తారో వాళ్ళని ఏమని పిలవాలి? యాసిడ్ అని అంటాం. సో ప్రోటాన్ డోనార్ ఈస్ కాల్డ్ యాసిడ్. ఓకే, మరి అదే H+ అంటే అదే ప్రోటాన్ ని యాక్సెప్ట్ చేసే అనుకోండి, సమ్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్ విల్ యాక్సెప్ట్ ద H+. చెప్తాను ఎగ్జాంపుల్స్ ఏంటో చెప్తాను. ఇప్పుడు దీనికి అర్హీనియస్ కి ఎగ్జాంపుల్స్ చూడండి. HCl, H2SO4, HNO3 వీటన్నిటిలో కూడా H+ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని యాసిడ్స్ అని అంటాం. బేసెస్ కి ఎగ్జాంపుల్ ఏంటి? NaOH, KOH,
MgOH twice. ఇలాంటివి ఏమైనా తీసుకున్నారనుకోండి, వీటన్నిటిలో OHలు ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఆల్ బేసెస్. బట్ ఈ యాసిడ్ బేస్ థియరీ అనేది ఇట్ ఈస్ ఓన్లీ అకార్డింగ్ టు అర్హీనియస్ మాత్రమే. అర్హీనియస్ ప్రకారంగా న్యూట్రలైజేషన్ అంటే ఏంటి? యాసిడ్ బేస్ కలిసి సాల్ట్ వాటర్ రావడం అనేది న్యూట్రలైజేషన్. బట్ బ్రాన్స్టెడ్-లౌరీ మొత్తం థియరీని మార్చేశాడు. ప్రోటాన్ డోనార్ ఇస్ కాల్డ్ యాసిడ్, ప్రోటాన్ యాక్సెప్టార్ ఇస్ కాల్డ్ బేస్. ప్రోటాన్ గాని యాక్సెప్ట్ చేస్తే అది బేస్ అవుతుంది, ప్రోటాన్ గాని డొనేట్ చేస్తే అది యాసిడ్ అవుతుంది. Some of the substances can donate the protons. For example, if you take HCl can donate the proton, so it is belongs to acid. If you take ammonia తీసుకున్నారనుకోండి, ammonia can donate the proton also, like NH2 plus H minus, NH2 plus and H minus. Sorry, NH2 minus and H plus. NH2 minus and H plus. So it can donate the proton. అమ్మోనియాలో H plus ఉంది, అది డొనేట్ చేస్తుంది. కాబట్టి అమ్మోనియా అనేది ఏమవుతుంది? ఇట్ ఈస్ అకార్డింగ్ టు బ్రాన్స్టెడ్ ఇట్ ఈస్ యాసిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ వాటర్, మామూలుగా అర్హీనియస్ ఏం చెప్తాడు? వాటర్ న్యూట్రల్ అంటాడు, వాటర్ యాసిడ్ కాదు బేస్ కాదు అంటాడు. కానీ బ్రాన్స్టెడ్-లౌరీ ఏం చెప్తారంటే వాటర్ ఈస్ హ్యావింగ్ ప్రోటాన్, సో ఇట్ కెన్ డొనేట్ ద ప్రోటాన్. ప్రోటాన్ ని డొనేట్ చేయగలదు. H plus OH minus ఉంటాయి కదా, ఇందులో H plus ఉంటుంది, OH minus ఉంటుంది. సో ఇట్ కెన్ డొనేట్ ద ప్రోటాన్. అందులో ఉండే H plus ని డొనేట్ చేయగలదు. కాబట్టి వాటర్ న్యూట్రల్ అనకండి, వాటర్ ని బ్రాన్స్టెడ్-లౌరీ పరంగా యాసిడ్ అనండి అని చెప్తాడు అనమాట. అర్థమవుతుందా? కాబట్టి ప్రోటాన్ డోనార్స్ ఆర్ కాల్డ్ యాసిడ్స్, ప్రోటాన్ యాక్సెప్టార్స్ ఆర్ కాల్డ్ బేసెస్. ప్రోటాన్ యాక్సెప్టార్స్ కి ఎగ్జాంపుల్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ H2O అనేది నాకు ఏం చెప్పాం? యాసిడ్ అన్నాం. కానీ అదే H2O బేస్ గా కూడా వర్క్ అవుతుంది. ఎలాగా? ఇట్ కెన్ యాక్సెప్ట్ ద ప్రోటాన్. ఈ ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తే యూ విల్ గెట్ H3O plus, హైడ్రోనియం అయాన్ ఫార్మ్ అవుతుంది. అంటే H2O కెన్ డొనేట్ ద ప్రోటాన్, H2O కెన్ యాక్సెప్ట్ ద ప్రోటాన్. రెండు పనులు చేయగలదు అనమాట. ప్రోటాన్ డోనార్ అవ్వచ్చు, ప్రోటాన్ యాక్సెప్టార్ అవ్వచ్చు. ప్రోటాన్ డోనార్ అయితే యాసిడ్ అంటాం, యాక్సెప్టార్ అయితే బేస్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ అమ్మోనియా, ఇందాక అమ్మోనియాని ఏం చెప్పాం మనం? ఇట్ కెన్ డొనేట్ ద ప్రోటాన్ అని చెప్పాం. H plus ని డొనేట్ చేయగలదు కాబట్టి ఇట్ ఈస్ ఎ బ్రాన్స్టెడ్-లౌరీ యాసిడ్. బట్ ఇన్ ద సేమ్ టైమ్ it can accept the proton also. If it can accept the proton, it will produce an NH4 plus, ammonium ion NH4 plus ని ఫార్మ్ చేస్తుంది. కాబట్టి it can, ammonia is having the capacity to donate the proton and to accept the proton. రెండు కూడా చేయగలదు అని చెప్తున్నాం. ఓకే, రైట్. అలాగే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ OH minus is according to బ్రాన్స్టెడ్-లౌరీ it is a base because it can accept the proton and forms H2O ని ఫార్మ్ చేస్తుంది. అలాగా ఒకటి ప్రోటాన్ డొనేట్ చేయాలి, ఇంకోటి ప్రోటాన్ ని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. ప్రోటాన్ డోనార్ ఇస్ కాల్డ్ యాసిడ్, ప్రోటాన్ యాక్సెప్టర్ ఇస్ కాల్డ్ బేస్. ఓకే, ఇందులో ఒక చిన్న అడిషనల్ పాయింట్ ఉంది. ఏంటంటే ద సబ్స్టాన్స్ విచ్ కెన్ యాక్ట్ యాజ్ బోత్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ బేస్. ఎవరైతే యాసిడ్ గాను బేస్ గాను రెండిట్లు గాను వర్క్ చేస్తారో దాన్ని ఏమని పిలుస్తాం? ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ H2O, if you take ammonia like this, these are all called amphoteric substances. వాటిని amphoteric substances అని పిలుస్తాం. Amphoteric substances అంటే మీనింగ్ ఏంటి? The substance which can donate the proton and accept the proton. ప్రోటాన్ డొనేట్ చేయగలదు, ప్రోటాన్ యాక్సెప్ట్ చేయగలదు, రెండు చేయలేదు. amphoteric అన్నమాట, రెండు రకాలుగానే వర్క్ చేయగలదు. ఎనీవే, దట్ ఈస్ అ సెపరేట్ కేస్. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, see here, an acid is a proton donor, a base is a proton acceptor. చూడండి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఏవి ఇక్కడ రాయలేదా? అమ్మోనియా, when ammonia is dissolved in water, ammonia accepts the proton and H2 అమ్మోనియా కలిపారు అనుకోండి, అమ్మోనియా H2 కలిపి ఈ రెండు చూడండి ఒకసారి, ఈ రెండు కలిపితే ఏమైంది? HCl can donate one proton to the water molecule. సో అప్పుడు Cl మైనస్ మాత్రమే మిగిలిపోయింది. H2O ప్రోటాన్ తీసేసుకుని H3O ప్లస్ గా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి ఒకసారి, H2O ప్లస్ అమ్మోనియా కంబైన్ చేస్తున్నాం. H2O ప్లస్ అమ్మోనియా, ఈ రెండు కంబైన్ చేస్తే ఏమవుతుంది? H2O ప్లస్ అమ్మోనియా ఈ రెండు కంబైన్ చేసాం అనుకోండి, ఇందులో మనకి H2 అనేది ఇట్ కెన్ డొనేట్స్ వన్ ప్రోటాన్ టు ద అమ్మోనియా. సో అమ్మోనియా ప్రోటాన్ రాగానే అమ్మోనియం అయాన్ వచ్చింది, H2O ప్రోటాన్ వదిలేయంగానే లాస్ అవగానే OH మైనస్ వచ్చింది. సేమ్ ఈక్వేషన్ రెండును. ఇక్కడ H2 దేనిగా వర్క్ చేసింది? ఇట్ యాక్సెప్టింగ్ ద ప్రోటాన్. దట్ మీన్స్ హియర్ ద H2 is acting as a base, but in this case H2 donates the proton, so here can act as acid.
అలాగా కొన్ని యాసిడ్స్ తో వర్క్ చేస్తాయి, కొన్ని బేసెస్ తో వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఒక సబ్స్టాన్స్ నేను తీసుకున్నాను, ఏదో సబ్స్టాన్స్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకున్నాను. ఇఫ్ ఇట్ లూజెస్ వన్ ప్రోటాన్ ఇట్ ఫార్మ్స్ OH మైనస్, రైట్? ఇప్పుడు H2Oకి OH మైనస్ ఈ రెండు అబ్జర్వ్ చేద్దాం. ఇది ప్రోటాన్ వదిలేయంగానే OH మైనస్ వచ్చింది. అంటే H2Oకి ఎవరైనా చెప్పండి, H2Oకి OH మైనస్ కి ఏంటి డిఫరెన్స్ ఉంది? H2Oకి OH మైనస్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే 1 ప్రోటాన్ డిఫరెన్స్ ఉంది, రైట్? ఇక్కడికి రండి. ఇఫ్ యు టేక్ ammonia loses the proton minus H plus and forms an H2 minus. అంతేనా? H plus వదిలేయంగానే NH2 మైనస్ ఉంది. అంటే ఇక్కడ అమ్మోనియాకి NH2 మైనస్ కి ఈ రెండింటికి ఏంటి తేడా ఉంది? 1 ప్రోటాన్ తేడా ఉంది, రైట్? ఇఫ్ యు టేక్ HCl గానీ ఒక ప్రోటాన్ లాస్ అయింది అనుకోండి, ఎవరు మిగులుతారు? Cl మైనస్ మిగులుతుంది. అంటే ఇక్కడ HCl Cl మైనస్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఏంటి తేడా ఉంది? రెండింటికి ఒక ప్రోటాన్ తేడా ఉంది. సో ఇలాగా యూ కెన్ ఫార్మ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు 1 ప్రోటాన్ డిఫరెన్స్ ఉండే పెయిర్ ని ఏముంది ఇక్కడ? 1 ప్రోటాన్ డిఫరెన్స్ ఉంది. HCl కి Cl మైనస్ కి ఎంత తేడా ఉంది? 1 ప్రోటాన్ డిఫరెన్స్ ఉంది. 1 ప్రోటాన్ డిఫరెన్స్. అలాగే H2O కి OH మైనస్ కి ఏంటి డిఫరెన్స్ ఉంది? 1 ప్రోటాన్ డిఫరెన్స్ ఉంది. అమ్మోనియాకి NH2 మైనస్ కి ఏంటి తేడా ఉంది? 1 ప్రోటాన్ డిఫరెన్స్ ఉంది. సో 1 ప్రోటాన్ డిఫరెన్స్ ఉండే పెయిర్ ని కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అని అంటాం. సో వాట్ ఈస్ meant by conjugate acid base pair? Conjugate acid base pair means the pair which is having only 1 proton difference. ఆ రెండింటి మధ్యలో ఒక ప్రోటాన్ మాత్రమే డిఫరెన్స్ ఉండే పెయిర్ ని కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అని అంటాం. H2O కి కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ ఏంటి అంటే OH మైనస్, NH3 కి NH2 మైనస్, HCl కి Cl మైనస్, అలా అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ H2O కి కాంజుగేట్ యాసిడ్ రాయండి అని అన్నాను అనుకోండి, జాగ్రత్తగా చూడండి. H2O కి కాంజుగేట్ యాసిడ్ ఎంత చెప్పండి అని అన్నాను అనుకోండి, యాసిడ్ రాయమన్నాం కదా, అంటే దీనికి H ప్లస్ యాడ్ చేయాలన్నమాట. దీనికి H ప్లస్ యాడ్ చేస్తే ఏమవుతుంది? H3O ప్లస్ అని వస్తుంది. సో అప్పుడు ఇది కాంజుగేట్ యాసిడ్ అవుతుంది. ఇది ఏమవుతుంది మరి? బేస్, బికాజ్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ద ప్రోటాన్. ఇది ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తే H3O ప్లస్ వచ్చినట్టు, కాబట్టి ఇది బేస్ అయితే ఇది కాంజుగేట్ యాసిడ్ అవుతుంది. ఓకే, అలాగే మరొకటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ద సేమ్ H2O తీసుకున్నాను. నేను ఏమంటున్నాను? జస్ట్ రైట్ ద కాంజుగేట్ బేస్ ఫర్ ద H2O అని అడిగాను. దీనికి కాంజుగేట్ బేస్ రాయమన్నాను. ఒక యాసిడ్ నుంచి బేస్ ఎలా వస్తుంది? ఇఫ్ ఇట్ డొనేట్స్ ద ప్రోటాన్, ఇది ప్రోటాన్ డొనేట్ చేసేసింది అనుకోండి, అప్పుడు ఏం మిగిలింది? OH మైనస్ మిగిలింది. ఓకే, ఇది యాసిడ్ అని అనుకుంటే ఇది ప్రోటాన్ డొనేట్ చేయటం వల్ల ఏమొచ్చింది? కాంజుగేట్ బేస్ వచ్చింది. ఇఫ్ ఇట్ ఈస్ యాసిడ్ ఇట్ ఈస్ ఎ కాంజుగేట్ బేస్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ బేస్, దీనికి కాంజుగేట్ యాసిడ్ ఏమవుతుందని చెప్పాం? H3O ప్లస్ ఇస్ ద కాంజుగేట్ యాసిడ్. అంటే దానికి H ప్లస్ కలపాలి. నీకు కాంజుగేట్ యాసిడ్ కావాలంటే H ప్లస్ ప్రోటాన్ కలపాలి, కాంజుగేట్ బేస్ కావాలంటే ప్రోటాన్ తీసేయాలి. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇందాకట్లాగానే న్యూట్రలైజేషన్ రియాక్షన్ రాస్తున్నాను. అర్హీనియస్ ఏం చెప్పాడు న్యూట్రలైజేషన్ లో? వన్ యాసిడ్ అండ్ వన్ బేస్ ఆర్ కంబైన్స్ టుగెదర్ అండ్ ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్ అని అన్నాడు. కానీ బ్రాన్స్టెడ్ లౌరీ ఏం చెప్తున్నారంటే వాళ్ళ న్యూట్రలైజేషన్ లో ఒక యాసిడ్ ని చూసారా, ఒక యాసిడ్ ఉంది, ఒక బేస్ తో, ఒక యాసిడ్ ని ఒక బేస్ తో కానీ రియాక్ట్ చేసి, ఇది యాసిడే కదా, ఇది ఏ బేస్ అవుతుంది? కాంజుగేట్ బేస్ అవుతుంది. ఒక యాసిడ్ ని ఒక బేస్ తో కానీ రియాక్ట్ చేస్తే చెప్పండి ఏమవుతుందో? ఇది ఒకవేళ H ప్లస్ ఇలా వద్దులేండి, ఇలా రాయకుండా ఇలా రాద్దాం. 1 minute. ఓకే, ఇందులో ఎక్కడ లేదు, మనం రాద్దాం. H3O ప్లస్ తీసుకుందాం. Here I am taking H3O plus. H3O plus can donate the proton. Proton donate చేయగలదు, కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనం? యాసిడ్ అంటున్నాం. ఒకవేళ H3O plus నుంచి H3O plus నుంచి ఒక ప్రోటాన్ ని డొనేట్ చేసాం అనుకోండి. ఇఫ్ యు donate one proton from the H3O plus, then what will happen? You donate one proton from the H3O plus, it will produce H2O, అంతే కదా. ఒక ప్రోటాన్ గాని డొనేట్ చేసేస్తే ఏమవుతుంది? H2O వస్తుంది, రైట్? If I am taking H2O and H2O, here what will happen?
దిస్ H2O కెన్ యాక్టింగ్ యాజ్ అన్ యాసిడ్ గా వర్క్ చేయగలదు. దిస్ H2O కెన్ యాక్టింగ్ యాజ్ ఎ బేస్. ఇందాకే చెప్పాం కదా, H2O కెన్ డొనేట్ ద ప్రోటాన్, H2O కెన్ యాక్సెప్ట్ ద ప్రోటాన్. ఇఫ్ ఇట్ డొనేట్స్ ద ప్రోటాన్, ఇది ప్రోటాన్ దీన్ని డొనేట్ చేసింది అనుకోండి, ఏమొస్తుందో చెప్పండి. ఇక్కడ ఎవరు మిగిలారు? OH మైనస్ మిగిలింది. ఇఫ్ ఇట్ డొనేట్స్ ద ప్రోటాన్, it leaves only OH minus plus. If it accepts the proton, it will have H3O plus. H3O plus ని ఫార్మ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవరైనా చెప్పండి, H2O అనేది ప్రోటాన్ ని డొనేట్ చేస్తే ఎవరు వచ్చారు? OH మైనస్ వచ్చింది. అంటే యాసిడ్ ని ప్రోటాన్ డొనేట్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది? ఇట్ ఈస్ ఏ బేస్, బట్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు కాంజుగేట్ బేస్. అంతేనా? ఇది బేస్ అనుకుంటున్నాం కాబట్టి ఇది యాక్సెప్ట్ చేసింది H ప్లస్ ని, చేయగానే H3O ప్లస్ ఫార్మ్ అయింది. కానీ H3O ప్లస్ ఏమవుతుంది? ఇట్ ఈస్ కాంజుగేట్ యాసిడ్. ఇట్ ఈస్ ఏ కాంజుగేట్ యాసిడ్. ఓకే, దట్స్ ఆల్. సో ఒక యాసిడ్ నుంచి కాంజుగేట్ బేస్ ఫార్మ్ అవుతుంది, ఒక బేస్ నుంచి కాంజుగేట్ యాసిడ్ వస్తుంది. ఈ రెండిటిని మనం ఏమని పిలుస్తాం? దీస్ టూ ఆర్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్. అంటే మనకి మీనింగ్ ఏంటి అంటే, ఇన్ ద న్యూట్రలైజేషన్ ఆఫ్ బ్రాన్స్టెడ్-లౌరీ యాసిడ్ బేస్ థియరీ ఏంటి వస్తాయి? కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్స్ ఫార్మ్ అవుతాయి అని అంటాం. అదే అర్హీనియస్ లో అయితే ఒక యాసిడ్ ని ఒక బేస్ తో కంబైన్ చేస్తే సాల్ట్ వాటర్ ఫార్మ్ అవుతాయి అన్నది దాని కాన్సెప్ట్. ఇక్కడ ఏంటి ఫార్మ్ అవుతాయి? న్యూట్రలైజేషన్ లో కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్స్ వస్తాయి. వాట్ ఈస్ మెant బై కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్? ఇఫ్ ద టూ సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ ప్రోటాన్ డిఫరెన్స్, ఒక ప్రోటాన్ డిఫరెన్స్ ఉండే వాటిని మనం కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్స్ అని అంటాం. అయిపోయింది. ఓకే, సో అదే కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్స్ చెప్పేశాను నేను. చూడండి ఒకసారి, ఇక్కడ ఏమైనా ఇంకా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడా? పర్క్లోరిక్ యాసిడ్, ఇఫ్ యు టేక్ దిస్ HClO4 తీసుకున్నారనుకోండి, ఇది ఎవరిని డొనేట్ చేస్తుంది? ప్రోటాన్ ని డొనేట్ చేసి ClO4 మైనస్ వస్తుంది. కాబట్టి ఇది యాసిడ్ అయితే ఇది ప్రోటాన్ డొనేట్ చేయగానే మిగిలింది బేస్. ఏ బేస్ ఇది? కాంజుగేట్ బేస్ అవుతుంది అని అంటాం. ఇస్ ఏ కాంజుగేట్ బేస్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ HSO4 మైనస్ చూడండి, ఇట్ కెన్ డొనేట్స్ వన్ ప్రోటాన్ డొనేట్ చేసి SO4 2 మైనస్ గా మారిపోతుంది. కాబట్టి HSO4 మైనస్ ఇస్ యాక్టింగ్ యాజ్ ఏ యాసిడ్. SO4 2 మైనస్ ఇస్ కాంజుగేట్ బేస్. ఇదే HSO4 నేను ఏం చేయొచ్చు? ఐ కెన్ యాడ్ ద H ప్లస్ ఆల్సో. H ప్లస్ ని యాక్సెప్ట్ చేస్తే ఇది H2SO4 ఫార్మ్ అవుతుంది. అంటే HSO4 మైనస్ ఈస్ హ్యావింగ్ బోత్ ద ఫినామినాస్. ఇట్ కెన్ డొనేట్ ద ప్రోటాన్, ఇట్ కెన్ యాక్సెప్ట్ ద ప్రోటాన్. రెండు చేయగలదు అనమాట. డొనేట్ చేయగలదు, యాక్సెప్ట్ చేయగలదు, రెండు చేయగలదు. కాబట్టి దీన్ని మనం amphoteric substance అని కూడా పిలవచ్చు. ఓకే, రైట్. కమింగ్ టు ద థర్డ్ ప్రిన్సిపల్, దట్ ఈస్ లూయిస్ యాసిడ్. ఇంతవరకు మనం ఏం చెప్పాం? అర్హీనియస్ చెప్పాం, తర్వాత బ్రాన్స్టెడ్-లౌరీ చెప్పాం, ఇప్పుడు లూయిస్కి వస్తున్నాం. లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. అర్హీనియస్ ఏమో aqueous సొల్యూషన్ లో H ప్లస్ ఇస్తే వాటిని యాసిడ్స్ అని, OH మైనస్ ఇస్తే బేస్ అని చెప్పాడు. న్యూట్రలైజేషన్ లో సాల్ట్ వాటర్ వస్తాయని చెప్పాడు. మరి బ్రాన్స్టెడ్-లౌరీ ఏం చెప్పారు? ప్రోటాన్ డోనార్ ఈజ్ యాసిడ్, ప్రోటాన్ యాక్సెప్టార్ ఈజ్ కాల్డ్ బేస్ అని చెప్పాడు. న్యూట్రలైజేషన్ లో కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్స్ వస్తాయని చెప్పాడు. మరి లూయిస్ ఎవరిని బేస్ చేసుకుని చెప్పాడంటే, ఈజ్ నాట్ బేసింగ్ ఆన్ ద ప్రోటాన్, ఈజ్ నాట్ బేసింగ్ ఆన్ H ప్లస్ అండ్ OH మైనస్. వాళ్ళిద్దరిలాగా కాకుండా దేన్ని బేస్ చేసుకుని చెప్పాడు? ఎలక్ట్రాన్ పెయిర్ ని బేస్ చేసుకుని చెప్పాడు. దీన్ని లోన్ పెయిర్ అని అంటాం. లోన్ పెయిర్, ఇట్ ఈస్ కాల్డ్ as లోన్ పెయిర్. దీన్ని లోన్ పెయిర్ అని పిలవాలి. సో ద సబ్స్టాన్స్ ఆర్ ద స్పీసీస్ విచ్ కెన్ డొనేట్ ద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డోనార్, ఇక్కడ రాస్తున్నాను. లోన్ పెయిర్ యాక్సెప్టార్, లోన్ పెయిర్ డోనార్. లోన్ పెయిర్ యాక్సెప్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాసిడ్ విత్ రెస్పెక్ట్ టు లూయిస్. లోన్ పెయిర్ ని డొనేట్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బేస్ విత్ రెస్పెక్ట్ టు లూయిస్. సో లోన్ పెయిర్ యాక్సెప్టర్, లోన్ పెయిర్ డోనార్. లోన్ పెయిర్స్ ని యాక్సెప్ట్ చేయాలి, లోన్ పెయిర్ ని డొనేట్ చేయాలి. లోన్ పెయిర్ ని డొనేట్ చేస్తే దే ఆర్ కాల్డ్ బేసెస్, లోన్ పెయిర్ ని యాక్సెప్ట్ చేస్తే దే ఆర్ కాల్డ్ యాసిడ్స్. ఒక డౌట్ వస్తుంది, సార్ లోన్ పెయిర్ ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? లోన్ పెయిర్ ని యాక్సెప్ట్ చేయాలంటే దానిలో ఏం ఉండాలి? ఏదైనా ఒక లోన్ పెయిర్ నేను తీసుకోవాలనుకోండి, ఐ షుడ్ హ్యావ్ ఏముండాలి?
వేకెంట్ ఆర్బిటాల్ లేకపోతే ఇట్ కెనాట్ యాక్సెప్ట్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేయాలి అని అంటే కంపల్సరీ దట్ స్పీసీస్ షుడ్ హ్యావ్ మినిమం 1 వేకెంట్ ఆర్బిటాల్. ఒక వేకెంట్ ఆర్బిటాల్ లేకపోతే అది ఎట్టి పరిస్థితుల్లో లోన్ పేర్ యాక్సెప్టార్ కాదు. లోన్ పేర్ యాక్సెప్టార్ కాకపోతే ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఏ లూయిస్ యాసిడ్. అది లూయిస్ యాసిడ్ అవ్వదు అని అంటాం. ఓకే, అలాగే ఇక్కడ చూడండి లోన్ పేర్ డోనార్ అన్నాం కదా. లోన్ పేర్ డోనార్ అవ్వాలి అని అంటే కంపల్సరీ ద స్పీసీస్ షుడ్ హ్యావ్ మినిమం 1 లోన్ పేర్. ఒక లోన్ పేర్ ఖచ్చితంగా ఉండాలి. లోన్ పేర్ లేకపోతే ఇట్ కెనాట్ డొనేట్స్. మరి అది డొనేట్ చేయకపోతే ఇట్ ఈస్ నాట్ సెట్ టు బి ఎ బేస్, లూయిస్ బేస్. లూయిస్ బేస్ అని చెప్పడానికి there is no chance at all. Okay, so there are two different types of substances we have. One is Lewis acid, second one is Lewis base. Which is called Lewis acid? The lone pair acceptor is called Lewis acid. Lone pair donor is called Lewis base. Reverse, proton donor is acid, proton acceptor is base. Ikkada lone pair acceptor is acid, lone pair donor is called base. Okay, so ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాశాను, ఒకసారి చూడండి. విచ్ టైప్ ఆఫ్ సబ్స్టాన్సెస్ విల్ యాక్టింగ్ యాజ్ లూయిస్ యాసిడ్స్. ఎవరెవరు లూయిస్ యాసిడ్స్ గా వర్క్ చేస్తారు? అండ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్స్ ఆర్ లూయిస్ యాసిడ్. ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అంటే దానిలో ఎవరుంటారు? వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఏమైనా తీసుకుంటే, అంటే ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఉందనుకోండి BCl3. BCl3లో బోరాన్ హ్యాస్ 1 వేకెంట్ ఆర్బిటాల్, 1 2 3 Cl 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 3 క్లోరిన్స్ అయిపోగా బోరాన్ లో ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఇన్కంప్లీట్ ఆక్టెట్, ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్ ఇట్ ఈస్. అలాగే BeF2, AlCl3, gallium trichloride, tin chloride, these are all the best examples for electron deficient molecules, and all the electron deficient molecules are called Lewis acids. They are all Lewis acids, right? Coming to the next one, inka evevi Lewis acids avachchu. All transition metal ions, all transition metal ions like Fe2+, 3+, cobalt, chromium, nickel, silver, copper. Magnesium is different. It is other some cation, వేరేదన్నమాట. మెగ్నీషియం 2+ కూడా మనకు ఒక్కొక్కసారి ఏంటి యాక్ట్ చేస్తుంది? మెగ్నీషియం 2+ లో మళ్ళీ వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా దేనికి యాక్ట్ చేయొచ్చు? ఇట్ ఈస్ ఆల్సో కెన్ బి యాక్టింగ్ యాజ్ లూయిస్ యాసిడ్. ఇది కూడా లూయిస్ యాసిడ్ కింద మనకి యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, coming to the next one, the atoms with sextet electronic configuration act as Lewis acids. For example, what is meant by sextet? Oxygen ఉందనుకోండి, 2 lone pairs, 2 single electrons ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి, మొత్తం టోటల్ 6 ఉన్నాయి. అలాగే సల్ఫర్ తీసుకున్నారనుకోండి, సల్ఫర్ దాని అవుటర్ మోస్ట్ లో 2 lone pairs, 2 single electrons ఉంటాయి. అంటే ఏవైతే 6th గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయో దే ఆర్ ఆల్ హ్యావింగ్ 6 electrons in its outer most. 6 electrons దాని అవుటర్ మోస్ట్ లో ఉంటే దాన్ని సెక్స్టెట్ కాన్ఫిగరేషన్ అని అంటాం. సో ఏ ఎలిమెంట్స్ కి అయితే సెక్స్టెట్ కాన్ఫిగరేషన్ ఉంటుందో దే ఆర్ ఆల్ యాక్టింగ్ యాజ్ లూయిస్ acids. ఇవన్నీ లూయిస్ యాసిడ్స్ కింద వర్క్ అవుతాయి. Molecules may expand octet, which may expand octet due to the availability of empty d orbitals. The SiF4 ఉందనుకోండి, సిలికాన్ లో ఉండే అవైలబిలిటీ ఆఫ్ empty d orbitals వల్ల దాని ఆక్టెట్ ని ఎక్స్పాండ్ చేసుకోగలం. అలాంటివన్నీ ఏమవుతాయి? లూయిస్ యాసిడ్స్. SF4 లూయిస్ యాసిడ్, tin chloride, FeCl3, PCl5, TF4, these are all Lewis acids because they can extend their octet configuration due to the formation of or due to having d orbitals. Empty d orbitals ఉండటం వల్ల ఇవన్నీ కూడా లూయిస్ యాసిడ్స్ కింద వర్క్ అవుతాయి. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఆల్ లూయిస్ యాసిడ్స్. All non-metallic oxides are also belongs to Lewis acid. Suppose if you take carbon dioxide, is it metal or non-metal? It is non-metal. So non-metal oxide is acting as Lewis acid. Carbon dioxide is a Lewis acid. Nitrogen oxide, these are all non-metals. Sulfur, phosphorus, chlorine. These are all non-metals. All non-metal oxides are belongs to Lewis acids. Got it? Coming to the Lewis base, ఇందాక చెప్పాం కదా, if any species which can donate the lone pair of electrons to others, ఎవరైతే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని అవతల వాళ్ళకి డొనేట్ చేస్తారో దే ఆర్ కాల్డ్ లూయిస్ బేసెస్. వాళ్ళని లూయిస్ బేసెస్ అని పిలుస్తాం. గాట్ ఇట్? సో ఇక్కడ చూడండి, ఇఫ్ యు టేక్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అమ్మోనియాలో నైట్రోజన్ పైన ఒక లోన్ పేర్ ఉంటుంది. అలాగే దిస్ ఇస్ కాల్డ్ ఎనిలీన్ లో నైట్రోజన్ పైన ఒక లోన్ పేర్ ఉంటుంది. దిస్ ఇస్ నైట్రోజన్, oxygen here, 2 lone pairs, oxygen here, 2 lone pairs,
Oxygen here 2 lone pairs and nitrogen 1 lone pair. So minimum oka lone pair unna chalu. That can be treated as Lewis base because it can donate the lone pair of electrons to others. Okay. Alage almost all the anions. Enduku minus ante oka electron danlo oka electron untundi. Kabatti ivanni emavutayi? Minus means one lone pair. Kabatti it can donate the lone pair of electrons to others. Okay. Inka evi Lewis bases avutayi? Lone pairs undali kada. Molecules with pi electrons. See here 2 bonds lo oka bond sigma aithe inkoka bond pi avutundi. Ikkada 3 bonds lendi ivi pi electrons. Okay, is acetylene 3 pi bonds annamata. Okay, so this is also Lewis base. It is also Lewis base because these two substances are having pi bonds. Pi bonds ante lone pairs. A pi electrons unna sare it can donate the lone pair of electrons to others. Kabatti vaatini kuda మనం Lewis bases కింద కన్సిడర్ చేయొచ్చు. అలాగే మెటాలిక్ ఆక్సైడ్స్, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఏమో ఇవి. See here, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఏమో లూయిస్ యాసిడ్స్ అవుతాయి. బట్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఏమవుతాయి? ఆల్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ లూయిస్ బేస్. ఇవన్నీ ఆబ్జెక్టివ్ పనికి వస్తాయి మనకు. సో దిస్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఆల్సో కెన్ డొనేట్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇవన్నీ కూడా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాయి. సో దేర్ ఆర్ లూయిస్ బేసెస్. ఓకే, ఇక్కడతో మనకి యాసిడ్ బేస్ థీరీస్ అయిపోయి. అర్హీనియస్ థియరీ, Lowry, Bronsted-Lowry acid base theory, and finally what we call Lewis acid base theory. ఈ మూడు కంప్లీట్ చేస్తాం. ఓకే, కమింగ్ టు ద అయోనైజేషన్ కాన్సెప్ట్. ఎలా అయనైజ్ చేస్తాం దీనికన్నా ముందర ఒకసారి చూడండి. ఇదే చూద్దాం. Here one formula I have written, K equals to C into alpha square అని పెట్టాను. Here what is meant by K? ఏదైనా ఒక సబ్స్టాన్స్ తీసుకుంటే ఇట్ విల్ గెట్స్ అయనైజ్డ్ వెన్ యు ఆర్ యాడింగ్ ఇట్ ఇంటూ వాటర్. ఒక సాల్ట్ ని తీసుకొచ్చి వాటర్ లో పడేస్తే అయనైజ్ అవుతుంది. ఒక స్ట్రాంగ్ యాసిడ్ ని తీసుకొచ్చి పడేస్తే అయనైజ్ అవుతుంది. ఒక స్ట్రాంగ్ బేస్ ని తీసుకొచ్చి వాటర్ లో పడేస్తే అయనైజ్ అవుతుంది. ఇలా ఎంత మేర అయనైజ్ అయిందో చెప్తే దాని అయనైజేషన్ కాన్స్టెంట్ ఆర్ డిసోసియేషన్ కాన్స్టెంట్ అని అంటాం. దట్ కెన్ బి ఇండికేటెడ్ బై K. దాన్ని K తో ఇండికేట్ చేస్తాం. దిస్ K is called as డిసోసియేషన్ కాన్స్టెంట్. సాల్ట్ ని వాటర్ లో పడేస్తే డిసోసియేట్ అవుతుంది కదా, అది ఎంత మేర డిసోసియేట్ అవుతుంది, హౌ ఫార్ ఇట్ విల్ బి డిసోసియేట్స్ అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్, అంటే ఆ కాన్స్టెంట్ ని, ఆ పర్టికులర్ కాన్స్టెంట్ ని డిసోసియేషన్ కాన్స్టెంట్ అంటాం. హౌ ఫార్ ఇట్ విల్ డిసోసియేట్స్ ఇస్ కాల్డ్ యాజ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. దాన్ని ఆల్ఫాతో ఇండికేట్ చేస్తాం. C మీన్స్ ఇట్ ఈస్ కాన్సంట్రేషన్. సో K తెలుసు, K మీన్స్ డిసోసియేషన్ ఆర్ అయనైజేషన్ కాన్స్టెంట్. C మీన్స్ కాన్సంట్రేషన్. ఆల్ఫా మీన్స్ ఇట్ ఈస్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఎంత డిసోసియేట్ అవుతుంది అని చెప్తే దాన్ని డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటాం. ఇందులో మనకి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ చాలా ఇంపార్టెంట్, ఆల్ఫాయే చాలా ఇంపార్టెంట్. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఎలా తెలుస్తుంది? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డిసోసియేటెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. టోటల్లో ఎన్ని డిసోసియేట్ అయ్యో తెలిస్తే డిసోసియేషన్ కాన్స్టెంట్ తెలిసిపోతుంది. వీక్ ఎలక్ట్రోలైట్ ఉందనుకోండి, వీక్ ఎలక్ట్రోలైట్ డిసోసియేషన్ అవుతాయా? వీక్ ఎలక్ట్రోలైట్స్ ఏమైనా ఉంటే అవి డిసోసియేట్ అవుతాయి? అవ్వు అంత ఈజీగా. ఇఫ్ యు టేక్ వీక్ యాసిడ్ ఆర్ ఇఫ్ యు టేక్ వీక్ బేస్, they will not dissociate more. Dissociate అయ్యే ఛాన్స్ లేదు. అందుకని అప్పుడు ఆల్ఫా వాల్యూ అనేది ఏమవుతుంది? తగ్గిపోతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ తో కంపేర్ చేస్తే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డిసోసియేట్ అయ్యే నేచర్ అనేది తగ్గిపోతుంటుంది. See here, degree of dissociation of a weak electrolyte is proportional to the square root of the dilution. నువ్వు డైల్యూట్ చేసేదానికి స్క్వేర్ రూట్ లో ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఎలా రాస్తున్నాం మనం? K by C equals to alpha square. Alpha equals to square root of K by C. Square root of K by C. K by C అంటే ఏంటి మీనింగ్? డైల్యూషన్ అనమాట. అంటే C కాన్సంట్రేషన్ కదా, K అంటే డిసోసియేషన్ కాన్స్టెంట్ కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ డైల్యూషన్ కి అది ప్రపోర్షనల్ గా ఉంటుంది అని చెప్పాడు, అంతే, ఇంకేం లేదు. ఓకే, స్ట్రాంగ్ యాసిడ్స్ తీసుకున్నారనుకోండి, దానికి ఉండే Kని KA అని పిలుస్తాం. స్ట్రాంగ్ బేసెస్ అనుకోండి KB అని అంటాం. Ka అన్న dissociation constant. B is also dissociation constant, but it is for acid, it is for base. Strong acids ki Ka value is higher, strong bases ki Kb value is higher. Ka value daniki ekkuva ante dissociate avutayi. Strong acids can dissociate more, strong bases can dissociate more. But ade weak acids తీసుకున్నారు అనుకోండి, see here, weak acids తీసుకుంటే వాల్యూ ఎలా ఉంటుంది? లోగా ఉంటుంది. వీక్ బేసెస్ కూడా వాల్యూ ఎలా ఉంటుంది? చాలా లోగా ఉంటుంది. ఇప్పుడు ఈ Ka వాల్యూస్ తో మనం ఒక ఫార్ములాని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. pH గురించి అందరికీ ఐడియా ఉంటుంది. pH
మళ్ళీ తర్వాత మాట్లాడతాం దీని గురించి. టుమారో విల్ డిస్కస్ అబౌట్ దిస్. pH ఈక్వల్స్ టు మైనస్ log కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్, రైట్? ఇది pH వాల్యూ. ఎవరు కనుక్కున్నారు దీన్ని? సోరెన్సన్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇట్ ఈస్ ఎ నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్. నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ ఇస్ కాల్డ్ as pH. పవర్ ఆఫ్ హైడ్రోజన్ అన్నమాట. ఇట్ ఈస్ ఎ పవర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్. దిస్ ఇస్ కాల్డ్ as pH. హైడ్రోజన్ అయాన్ తాలూకా పవర్ నే మనం pH అని పిలుస్తాం. చాలా మందికి ఈ విషయం తెలియదు. pH అంటే అదేదో ఒక వాల్యూ అని అనుకుంటాం. P మీన్స్ ఇట్ ఈస్ ఎ పవర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ తాలూకా పవర్ ని మన పవర్ ఆఫ్ హైడ్రోజన్ అనమాట. దట్స్ ఆల్. అలాగే సేమ్ pKa చూడండి. pKa ఈక్వల్స్ టు మైనస్ log Ka, pKb ఈక్వల్స్ టు మైనస్ log Kb. అంతే. ఇప్పుడు Ka వాల్యూ ఎక్కువ అని చెప్తున్నాం కదా. ఎవరికి? స్ట్రాంగ్ యాసిడ్స్ కి Ka వాల్యూ ఇస్ వెరీ హై. ఫర్ స్ట్రాంగ్ బేసెస్ Kb వాల్యూ ఇస్ వెరీ హై కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఇలా రాసాం. Ka వాల్యూ చాలా ఎక్కువ అన్నాం దేనికి? ఫర్ స్ట్రాంగ్ యాసిడ్స్. Kb వాల్యూ చాలా ఎక్కువ అన్నాం దేనికి? ఫర్ స్ట్రాంగ్ బేసెస్. స్ట్రాంగ్ బేసెస్ కి Kb ఎక్కువ, స్ట్రాంగ్ యాసిడ్స్ కి Ka ఎక్కువ. అయితే Ka ఎక్కువ అన్నప్పుడు ముందర నెగిటివ్ వాల్యూ ఉంది కదా. Ka ఎంత ఎక్కువ అవుతుంటే నెగిటివ్ వాల్యూ అంటే ఓవరాల్ వాల్యూ అనేది అంత తగ్గించేస్తుంటుంది. సో ఇఫ్ రాస్తున్నా చూడండి, ఇఫ్ Ka is high, what about the pKa? pKa is very low. pKa అనేది pKa వాల్యూ ఎప్పుడు తక్కువగా ఉంటుంది when the Ka is high. అంటే ఫర్ స్ట్రాంగ్ యాసిడ్స్ pKa is అని అడిగాడు అనుకోండి, లో అని చెప్పాలి. ఫర్ స్ట్రాంగ్ యాసిడ్స్ Ka వాల్యూ ఎంత అని అడిగాడు అనుకోండి, హై అని చెప్పాలి. Ka వాల్యూ ఎక్కువగా ఉంటుంది. డిసోసియేషన్ కాన్స్టెంట్ ఇస్ వెరీ హై, బట్ pK వాల్యూ ఇస్ వెరీ లెస్ బికాస్ ఇట్ కన్సిస్ట్స్ మైనస్. సో మైనస్ log Ka అన్నాం కాబట్టి తక్కువగా ఉంది అని అర్థం. ఓకే, అలాగే pKb కూడా అంతే, సేమ్ అన్నమాట. Strong bases having low pKb, strong acids having low pKa. Okay, weak acids having high pKa, weak bases having high pKb. చూసారా, రివర్స్ అన్నమాట. Ka కి pKa కి, Kb కి pKb కి మధ్యలో ఉండే రిలేషన్. ఎస్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇది యాక్చువల్ గా రేపటిది, బట్ ఇందులో పెట్టేశాం మనం. అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అంటే మీనింగ్ ఏంటి? అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. వాటర్ తెలుసు మీకు, ఫార్ములా ఆఫ్ వాటర్ ఇస్ H2O. ఇది అయనైజ్ చేయండి, వాటర్ కెన్ గెట్స్ అయనైజ్డ్ ఇంటూ H ప్లస్ అండ్ OH మైనస్. ఇలా డిసోసియేట్ అవుతుంది అని మనకు తెలుసు కదా. ఈ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ కావాలి ఇప్పుడు మనకి. దిస్ ఈజ్ అయాన్, దిస్ ఈజ్ అయాన్. ఈ రెండు అయాన్స్ తాలూకా ప్రొడక్ట్ చూడండి, ఇదన్నమాట. సో ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్. దీన్ని మనం ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తాం? ఇందాక Ka Kb అన్నట్టు ఇక్కడ Ka అంటాం అనమాట, Kw అంటాం అనమాట. Kw ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్. దిస్ Kw is called as ionic product of water అని పిలవాలి. ionic product of water. See here, Kw equals to concentration of H plus into concentration of OH minus. యూనిట్ ఏమవుతుంది? ఇది కాన్సన్ట్రేషన్ కాబట్టి మోల్ పర్ లీటర్. ఇట్ ఈస్ మోల్ పర్ లీటర్ ఇంటూ ఇట్ ఈస్ ఆల్సో వన్ మోర్ కాన్సన్ట్రేషన్ అంటే మోల్ పర్ లీటర్. సో 2 మోల్స్ ఉన్నాయి, 2 లీటర్స్ ఉన్నాయి కాబట్టి దీని యూనిట్ ఏమవుతుంది? మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. మోల్ పర్ లీటర్ ఇంటూ మోల్ పర్ లీటర్ కాబట్టి మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్ అవుతుంది అన్నమాట. ఓకే, అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్. టెంపరేచర్ పెరుగుతుంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ అయాన్స్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి వాటి ప్రొడక్ట్ కూడా ఎక్కువ అవుతుంది. ఇక్కడ దీనికి టెంపరేచర్ రైజ్ చేసాం అనుకోండి, ఈ అయాన్స్ ఏమవుతాయి? విల్ బి ఇంక్రీజెస్. తక్కువ అయాన్స్ వచ్చే వాటికి మంట పెట్టాం ఇప్పుడు మనం, టెంపరేచర్ రైజ్ చేసాం. సో మోర్ నెంబర్ ఆఫ్ H plus and OH minus will be increases. Thereby the product of the ions are also will be increases. So temperature increases, ionic product of water also increases. ఒక్కోసారి మీకు అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతాడు. 25 అంటే రూమ్ టెంపరేచర్ అని. సో 25 degrees Celsius దగ్గర అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ ఎంత వాల్యూ? 10 to the power of -14 మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్ ఎలాగైనా చెప్పాను నేను మీకు. ఇట్ ఈస్ 10 to the power of -14 మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. ప్యూర్ వాటర్ తీసుకున్నారనుకోండి,
దానికి వాల్యూ ఎంత ఉంటుంది? 10⁻⁷ మోల్ పర్ లీటర్ ఉంటుంది. ఎందుకు? H ప్లస్ OH మైనస్ కాన్సన్ట్రేషన్స్ ఈక్వల్ గా ఉంటాయి ప్యూర్ వాటర్. H ప్లస్ ఎంత ఉందో OH మైనస్ అంతే ఉంటుంది. అప్పుడు కరెక్ట్ గా 10⁻⁷ ఉంటుంది అనమాట మోల్ పర్. ఇది 10⁻⁷, అది 10⁻⁷. మల్టిప్లికేషన్ ఎప్పుడు మారకూడదు. ప్రొడక్ట్ చేస్తే 10⁻⁻14 రావాలి దీనిలాగా. ప్రొడక్ట్ చేస్తే 10⁻⁻, ప్యూర్ వాటర్ అయితే H ప్లస్ ఎంత OH మైనస్ కూడా అంతే. అప్పుడు 10⁻⁷, 10⁻⁷. అదే ప్యూర్ వాటర్ అంటే న్యూట్రల్ సొల్యూషన్స్. న్యూట్రల్ సొల్యూషన్స్ కి ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ద వాల్యూ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఇస్ దిస్ అండ్ OH మైనస్ ఆల్సో ఇస్ దిస్ 10⁻⁷ మోల్ పర్ లీటర్. సార్ న్యూట్రల్ కాకుండా నేను ఎసిడిక్ సొల్యూషన్స్ తీసుకుంటాను సార్, అప్పుడు ఎలా ఉంటుంది? యాసిడ్స్ కి ఏ వాల్యూ ఎక్కువ? కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఎక్కువ OH కన్నా. అదే బేస్ తీసుకున్నారనుకోండి OH ఎక్కువ H ప్లస్ కన్నా. గాట్ ఇట్? సో ఇప్పుడు యాసిడ్స్ కి H ప్లస్ ఎక్కువ కాబట్టి అప్పుడు ఆ H ప్లస్ వాల్యూ అంటే ఎసిడిక్ సొల్యూషన్స్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఎప్పుడు కూడా 10⁻⁷ కన్నా ఎక్కువ ఉంటుంది. బేసిక్ సొల్యూషన్స్ లో 10⁻⁷ కన్నా H ప్లస్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది అని చెప్పాలి. ఓకే, ఎందుకు? ఇక్కడ OH మైనస్ కాన్సన్ట్రేషన్ అంటే 10⁻⁷ అని, ఇక్కడ OH మైనస్ కాన్సన్ట్రేషన్ అంటే 10⁻⁷ అని. దానికన్నా తక్కువ, దానికన్నా ఎక్కువ యాసిడ్ సొల్యూషన్ కి బేస్ సొల్యూషన్. ఓకే, సో ఇన్ స్ట్రాంగ్ యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్తున్నవి పాయింట్స్ స్టార్లు పెట్టాను కదా, ఈ రెండు ఇంపార్టెంట్. ఇఫ్ యు టేక్ ద స్ట్రాంగ్ యాసిడ్, ఫర్ స్ట్రాంగ్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఫార్ములా ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ ఇంటూ బేసిసిటీ. బేసిసిటీ అంటే ఏంటి అన్నది ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పేశాను మీకు. అదే వీక్ యాసిడ్స్ తీసుకున్నారు అనుకోండి, వీక్ యాసిడ్స్ కి కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ కావాలంటే సింపుల్ గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ ఇంటూ బేసిసిటీ రాసేయడానికి లేదు. కాన్సన్ట్రేషన్ ఇంటూ డిసోసియేషన్ కాన్స్టెంట్, కాన్సన్ట్రేషన్ టు డిసోసియేషన్ కాన్స్టెంట్ రాయాలి. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ కాదు, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ C ఇంటూ ఆల్ఫా. సో వీక్ యాసిడ్స్ కి ఎందుకు? వీక్ యాసిడ్స్ అనేవి అంత ఈజీగా డిసోసియేట్ అవ్వవు కాబట్టి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కన్సిడర్ చేయాలి. అదే ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్స్ అనుకోండి, దర్ ఇస్ నో నెసరీ టు కన్సిడర్ ద ఆల్ఫా వాల్యూ. ఎందుకు? స్ట్రాంగ్ యాసిడ్స్ కంప్లీట్లీ అయనైజెస్, మొత్తంగా అయనైజ్ అవుతాయి నేను, అందుకని మనం చేయక్కర్లా. స్ట్రాంగ్ బేసెస్ చూడండి, స్ట్రాంగ్ బేసెస్ కి OH మైనస్ కావాలంటే బేస్ ఇంటూ ఎసిడిటీ చేస్తే చాలు. ఎసిడిటీ అంటే ఏంటి అన్నది ఇంతకుముందు చెప్పాను నేను. అది వీక్ యాసిడ్స్ కావాలనుకోండి, OH మైనస్ కాన్సన్ట్రేషన్ ఇలా బేస్ ఇంటూ ఎసిడిటీ రాసినట్టుగా రాసేయకూడదు. దీన్ని ఎలా రాయాలి? C ఇంటూ ఆల్ఫా అని రాయాలి. అగైన్ C ఇంటూ ఆల్ఫా. బట్ ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి? అగైన్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ బేస్. ఇందాక యాసిడ్ ఇప్పుడు బేస్ అవుతుంది. ఓకే, దిస్ ద లాస్ట్ పాయింట్ ఫర్ అస్. ఇప్పుడు మనకు ఒక విషయం తెలుసు, KW is equal to కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ అని. దీని నుంచి H ప్లస్ ఫైండ్ అవుట్ చేయండి. సి హియర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ కావాలంటే ఏం చేస్తాం? KW అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్, అంతేనా? అలాగే OH మైనస్ కావాలనుకోండి, యు వాంట్ టు నో ద OH మైనస్ కాన్సన్ట్రేషన్, KW by concentration of H plus. You know OH minus, sorry, you know KW value. KW is 10⁻⁻14, 10⁻⁻14. ఆ వేసేస్తే you will get the H plus and OH minus concentrations. That's all. ఇక్కడతో ionic product of water అయిపోయింది. Today's topic is all over. Keep watching these videos, all of you. Thank you. Bye bye.